ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్ లో ఎస్ఐఆర్ పై ఘనంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్, ఎస్ఐఆర్ కంటోన్మెంట్ కోఆర్డినేటర్ కలవ సుజాత, కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కైలేష్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని క్లాసిక్ గార్డెన్ లో ఎస్ఐఆర్ పై స్థానిక కంటోన్మెంట్ సభ్యులు గణేష్ నేతృత్వంలో బీఎల్ఏలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్ యొక్క తేదీలను, ఎస్ఐఆర్ ప్రక్రియను, విధి విధానాలను, సాంకేతిక వివరాలను, పాటించాల్సిన జాగ్రత్తలను కార్యకర్తలకు వివరంగా తెలియజేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఈ ప్రక్రియ జరిగేలా చూసుకోవడం కార్యకర్తల బాధ్యత అన్నారు. ప్రజలు అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించడం జరిగింది. గత కర్ణాటక, బెంగాల్లో జరిగిన ఓట్ చోరీ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఈ ప్రక్రియలో అక్రమాలు జరగకుండా చూసుకోవాలని, ఓట్లు అక్రమంగా తొలగించడం కానీ అక్రమంగా కొత్తవి చేర్చకుండా చూసుకోవాలని, అదే సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. లోపలికి రావాలి. మిగతా పార్కింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాలి. ఎన్నో ఎలక్షన్ లో బిఎల్ఎస్ లేకుంటే ఎప్పుడు ఏ ఎలక్షన్ గెలవలే. ఈ రోజు రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిగా పరిపాలిస్తుందంటే తనకందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు, ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో మంచిగా పనిచేశారు కాబట్టి ప్రజలు కూడా ఓటేసినందుకే నిన్ననే మనం వర్షంలో కూడా చూసినాం. ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడు కూడా 553 బస్సులు 553 మండలాలకు ఇచ్చిన ఘనత చరిత్రలో ఏనాడు చూడలేదు. నిన్ననే వారు ఇచ్చిందంటే కూడా అవంతా సాధ్యమైంది మీ ద్వారానే. మీరు మంచిగా కష్టపడి పనిచేసినందుకే ఈ రోజు పార్టీలు గెలవగలుగుతుంది, ప్రజలకు సేవ చేయగలుగుతుంది. మీరందరూ చూస్తున్నారు ఎస్ఐఆర్ అనగానే ఎక్కడెక్కడ ఎస్ఐఆర్ నుంచి ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఓట్లు తీసి ఆ ఓట్ చోరీతోటి ఏ విధంగా గెలవాలనుకుంటున్నారో కొందరు దురాలోచన గల వ్యక్తులు ఇది 2002 తోటి లింకప్ పెట్టి ఈ రోజు కొత్తది కూడా చూసి 2 చెక్ చేసుకుని డిలీషన్, అడిషన్, షిఫ్టింగ్, డెత్ అనేది రకరకాలమైన ఇబ్బంది పరిస్థితుల్లో మన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నుంచి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇది మనం ప్రతి ఇంటికి బిఎల్ఓస్ తో పాటు వెళ్ళి మనం చెక్ చేసుకున్నట్టయితేనే ఓటర్లని ఏదైతే హక్కు మన భారత రాజ్యాంగం కల్పించిందో ఓటు హక్కు కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎప్పుడు తోడుండాలని కోరుతున్నాను. ఆనాడు 21 సో ఈ యొక్క సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. దయచేసి మీరందరూ క్రియాశీలకంగా పనిచేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఉంటూ ఓటర్ ఎడిషన్స్ అయినా కానీ, ఓటర్ షిఫ్టింగ్ అయినా కానీ, డిలీషన్స్ అయినా కానీ, డూప్లికేషన్స్ అయినా కానీ, అండ్ దాంట్లో కీలకమైన అంశాలు ఏమిటి అనేది ఒకసారి ప్రెజెంటేషన్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కమిషన్ భౌతికంగా వెరిఫై చేస్తే వీళ్ళ బాధ్యతలు, వీళ్ళ రోల్ చాలా బాధ్యతలు ఏంటి అన్నది ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే మన బిఎల్ఏ, మన రాజకీయ పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ బూత్ లో, ఈ బూత్ లెవెల్ ఆఫీసర్ తో పాటు హౌస్ సర్వే చేయాలి. ఎందుకంటే కరెక్ట్ గా చేస్తున్నాడా లేదా. మన పార్టీ కార్యకర్తలతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలు కూడా బిఎల్ఓతో పాటు ఉంటుంది. తర్వాత లింక్ అవుతాయో వాళ్ళ రోజు మనకి ఫైనల్ ఎలక్టోరల్ రోల్ వస్తుంది. సంతోషమైన విషయం. దానికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఏదైతే ట్రైనింగ్ కి మనం అందరం వచ్చినామో ఈ ట్రైనింగ్ అనేది బిఎల్ఏ ఫార్మ్స్ ఏదైతే ఉందో మీరు ఏదైతే ఫోటో వాళ్ళ కుట్రని మనం ఎట్లా సెట్ చేసుకోవాలనే దాని విషయం అధిష్టానం, పిసిసి అధ్యక్షులు, అలాగే మీనాక్షి నటరాజన్ గారు, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు నిజంగా హాల్ నుండి చక్కగా కార్యక్రమాన్ని వీక్షించడానికి కారణకర్తలైనటువంటి శాసనసభ్యులు, రాబోయే ఎన్నికలు మీకు త్వరలో ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా దీని మీద చాలా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారికి, అలాగే ఇప్పుడే బిఎల్ఎస్ ఫామ్ ఇచ్చారు వాళ్ళతో పాటు ఇంకా 231 బూతులకి మనకి బిఎల్ఎస్ అవసరం ఉంది కాబట్టి
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళేటప్పుడు ఆడ కౌంటర్ ఉంటది, మీరు ఇచ్చి వెళ్తే అది బిఎల్ఎస్ ఇంకొకటి ఎన్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. వాళ్ళ ఫామ్స్ కూడా కంటోన్మెంట్ బోర్డుకి పంపిస్తాం. రెండో విషయం ఏంటంటే డిసిసి కమిటీలు ఎవరైతే ఉన్నారో మన దీపక్ జాన్ అన్న చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అన్ని పోస్టులు బాధ్యతలు అనుభవించారో వారి బాధ్యత తెలుసు. వారు డిసిసి కమిటీ ఎవరైతే చేశారో వారు మనకు లిస్ట్ పంపించారు. ఆ లిస్ట్ ఏంటంటే రెడ్ గ్రీన్ అని పంపించారు. గ్రీన్ అంటే నేను రెగ్యులర్ గా అటెండెన్స్ ఇస్తున్నారు, రెడ్ ఉంటే వాళ్ళు ఎవరు అటెండ్ అయితే లేదన్నారు. ఒకరు 3 సార్లు చూసిన తర్వాత వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళ పేరు ఇవ్వమన్నారు. వాళ్ళకి తెలియకుండా తప్పైంది కానీ జల్దీ బాజులో మీరు తీయొద్దని కూడా వాళ్ళ పక్షంలో నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వాళ్ళంతా వస్తారు. ఇంకొక విషయం, శ్రీ గణేష్ మీ సోదరులకు అలవాటు ఏంటంటే ఏది చేసినా బాగా ఇంట్రెస్ట్ గా చేసుకుంటాం. అందులో భాగంగానే ఈ ఫాలోఅప్స్ అంతా నేనే క్వశ్చన్స్ రాసుకున్నా చాలా సేపటి. ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే ముందు పిసిసి ప్రెసిడెంట్ సుప్రీం ఉంటుండే, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ తో పాటు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కూడా సుప్రీం. ఈ 5 కాన్స్టిట్యున్సీలకు సుప్రీం పవర్ అని ఉన్నారంటే ఆయన దీపక్ జాన్ గారే. ఈయన ఏం నిర్ణయం తీసుకున్నా, ఏం లెటర్ రాసినా, ఎవరిని రికమెండ్ చేసినా వారికే పదవులు వస్తుంది, వాళ్ళదే భవిష్యత్తు. కాబట్టి పిసిసి అయితే పెద్ద ఎత్తున చూడలేకపోతారు. కాబట్టి ఈ చిన్నవి కూడా చూసుకోవడానికి డిస్ట్రిక్ట్ కూడా మారిస్తే బ్రహ్మాండంగా పార్టీ బలోపేతమైన ఒక ఏఐసిసి ఒక ఆలోచనకు మీరందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజులు చేసిన కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ వేరే, ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ వేరే. కాబట్టి